కనిమొళి వ్యాఖ్యల ఆంతర్యమేంటి? తిరుమల వెంకన్నను ఎందుకు టార్గెట్ చేశారు? రాజకీయ లబ్ధి కోసమే ఈ వ్యాఖ్యల లేక మరేదైనా కారణముందా? ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు సాంబశివరావు గారు మానవ వికాస వేదిక నుంచి, ఇక కమలానంద భారతి గారు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నుంచి మనకు నెల్లూరు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో నవీన్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ వేదిక తిరుపతి నుంచి మనకు లైవ్ లో జాయిన్ అవుతారు. ముందుగా కమలానంద భారతి గారు, ఈరోజు కనిమొళి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. మొన్నటికి మొన్నే 2G స్కామ్ నుంచి బయటపడి కనిమొళి ఆ స్కామ్ వివాదం నుంచి కేసు నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఏడుకొండల వాడిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏం మాట్లాడతారు? అలా చేసి ఉండకూడదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచంలో ఉండేటువంటి మతాలకు అతీతంగా పూజించబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు, ప్రధానంగా భారతదేశంలో ఉండేటువంటి హిందూ సమాజము చేత పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పని కట్టుకుని పేరెత్తి ఆ దేవుడిని అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేటువంటిది నిందార్హము. అది ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఆమె హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. దేవుడు ఉన్నాడా లేడనే ఆమె అభిప్రాయాన్ని కలిగి ఉండటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. విశ్వసించకపోవచ్చు, ఆమెకు ఆ రకమైన భావజాలము లేకపోవచ్చు. కానీ పనిగట్టుకుని ఒక మతానికి చెందినటువంటి, అందులోకి దేశంలో ప్రపంచంలో ప్రతిష్ఠితమైన వెంకటేశ్వర స్వామి వారిని వేలెత్తి చూపించే రకంగా మాట్లాడటము చాలా గ్రహణీయము. మా అందరికి కూడా చాలా బాధ కలిగించే విషయము. ఇది క్షమించరానటువంటి నేరం ఇది. కాబట్టి మా మనోభావాలు గాయపడే విధంగా వెంకటేశ్వర స్వామిని ఈ రకంగా తులనాడము లేదా విమర్శించటము లేదా నిందించటము అనేటువంటిది ఎటువంటి పరిస్థితులు కూడా భారత రాజ్యాంగానికి లోబడి లేదు. ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు ఆమె ఉపసంహరించుకోవాలి. హుండీనే కాపాడుకోలేనటువంటి దేవుడు ఇక భక్తులనేం కాపాడుతాడు? ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. అవును, దేశాన్ని కాపాడలేని వాళ్ళందరూ పార్లమెంటుకు పోతున్నారు కాబట్టి గుడిని కాపాడలేని దేవుడు అక్కడ ఉన్నాడు. సమాజాన్ని కాపాడుతారని విశ్వసించి మిమ్మల్ని అందరినీ రాజకీయ నాయకులను చేస్తే, మంత్రులను చేస్తే, పుట్టి ముంచి కోట్ల మంది ప్రజల్ని వందల కోట్లు లక్షల కోట్లు దోచుకున్న దొంగలు, దేశద్రోహులు వీళ్ళు మాట్లాడతారు దేవుడి గురించి. ఈరోజు ఏమైపోలేదులేండి. వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చారు కదా, చూసుకుంటారు. వెంకటేశ్వర స్వామి అంటే ఏమనుకుంటున్నారు? 30 అడుగుల ఎత్తున బుల్లెట్ ప్రూఫ్ కారు ఎగిరి కింద పడ్డా చనిపోకుండా ఉండే ముఖ్యమంత్రి మన కళ్ళెదురుగా ఉన్నాడు. సంవత్సరం కూడా జరగలేదు ఇంకా, తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి నీ వల్లే మాకు రాష్ట్రం వచ్చిందని ఆయన వచ్చి పూజ చేసుకుని పోయినాడు. ఇక్కడ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇదే దేవుడి వల్ల మేము బాగున్నామని చెప్పుకునేవాళ్ళు. మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చుని జైలుకు పోయి చెప్పకూడి తినొచ్చి సమాజం చేత ఈ రోజున ఒకవేళ కోర్టులో సిబిఐ కోర్టు నుంచి బయటపడి ఉండవచ్చు కాక, కానీ ఈ దేశంలో ఒక్కళ్ళైనా వాళ్ళు అవినీతి చేయలేదని నమ్మేవాళ్ళు ఉన్నారా? కాబట్టి అవినీతిలో పీకల దాకా కూరుకుపోయి రాబోయే 7-8 తరాల దాకా ఆ వంశానికి చెడ్డ పేరు సంపాదించి పెట్టుకుని పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని నిందించటము గర్హనీయము. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమార్హం కాదు. రైట్. సాంబశివరావు గారు, వెంకటేశ్వరుడు కోటీశ్వరులకే దేవుడు, పేదవాళ్లకు కాదు. గంటలు రోజుల తరబడి వేచి చూడాలి ఆయన దర్శనం కోసం అని అంటూనే ఆయన మళ్ళీ దేవుడే కాదు, ఉన్నాడో లేదో తెలియనటువంటి వ్యాఖ్యలు. తనను తాను కాపాడుకోలేనివాడు, లేకపోతే హుండీని కాపాడలేనివాడు ఆయన ఎలా దేవుడు అవుతాడని మళ్ళీ ప్రశ్నలు. కనిమొళి మాట్లాడినటువంటి ఆ సభా సమావేశంలో నేనున్నాను. 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి తిరుచిరాపల్లిలో పెరియార్ టీచర్ ట్రైనింగ్ కాలేజీలో జరిగినటువంటి ఒక ప్రపంచ నాస్తిక మహాసభల్లో పాల్గొన్నారు. ఆమె ఈ ఒక్క పాయింట్ మీదనే తన ఉపన్యాసాన్ని చెప్పలేదు. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సింది. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్నటువంటి, అన్ని మతాలు పేరుతో జరుగుతున్నటువంటి ఒక హింసావాదాన్ని, ఒక దౌర్జన్యాన్ని ఆమె ఖండించారు. అదేవిధంగా మహిళల హక్కులు ఏ విధంగా మతం కాలరాస్తుందనే విషయం మీద ఆమె చాలా ఎక్కువ ఉపన్యసించారు. దానిలో భాగంగానే ఆమె దేవుణ్ణి గురించి ప్రస్తావన తీసుకొచ్చి, ఈ వెంకటేశ్వరుడి ప్రస్తావన తీసుకొచ్చి ఆమె మాట్లాడారు. ఆ వెంకటేశ్వరుడి ప్రస్తావన అయినా తను ఎందుకు తెచ్చారు అని అంటే దానికి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పారు. వెంకయ్య నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి హోమ్ అఫైర్స్ కమిటీలో తన సభ్యురాలుగా ఉండి తిరుపతి వెళ్ళానని, ఆ తిరుపతిలో తాను చూసినటువంటి ఆ దృశ్యాలు అంటే అవన్నీ చూసిన తర్వాత తనకు అలాగ అనిపించిందనే ఉద్దేశంతో ఆమె చెప్పారు. ఆమె చెప్పిన విషయాల్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే
తనకు విఐపి దర్శనం వద్దని చెప్పుండొచ్చు కదా అదే తను చెప్పుకోవచ్చు కదా. తనకి విఐపి దర్శనం అంటే కమిటీ తరఫున వెళ్ళారు, కమిటీలో ఒక వ్యక్తిగా వెళ్ళారు. తను మాత్రం మిగతా వాళ్ళు ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ వ్యాఖ్యలు చేయలేదు, కనిమొళి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారు. నాకు విఐపి దర్శనం వద్దని ఎందుకు చెప్పుకోలేదు, నేను సాధారణ భక్తులతో పాటు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి 24 గంటలైనా సరే ఉండి దర్శనం చేసుకుని వెళ్తాను. కమిటీ అనేది ఎప్పుడైనా సరే కలిసి వెళుతుంది కానీ వ్యక్తులుగా విడివిడిగా వెళ్ళదు. అదే వ్యక్తులు ఎవరు మాట్లాడలేదు కదా, ఇప్పుడు కనిమొళి మాత్రమే కదా మాట్లాడారు. అది ఆమె దర్శనానికి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది కాదు ఇక్కడ సమస్య. ఆ కమిటీలో ఒక మెంబర్ గా అక్కడ కొన్ని అంశాలను పరిశీలించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ అంశం తన దృష్టికి వచ్చింది. ఏది, పేదలని ఒక రకంగా ధనికుల్ని ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు అక్కడ అనేది వచ్చింది. ఆ అంశాన్ని మేజర్గా ప్రస్తావించారు. అంటే పేద ధనిక తారతమ్యం, దేవుణ్ణి దర్శించటంలో పేద ధనిక తారతమ్యాన్ని ఆమె ఎత్తి చూపారు మెయిన్ గా. అది దానిలో భాగంగానే ఆమె ఈవేళ హుండీల్ని కాపాడుకోలేకపోతున్నారు దేవుళ్ళు అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తమిళనాడులో చాలా ఆలయాలు ఉన్నాయి, కంచి, మదురై, తంజావూరు, షోలింగర్ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదా ఇలాంటి వ్యాఖ్యలు? ఎప్పుడు మాట్లాడారో మాట్లాడలేదని మనకి ఇక్కడ ఈ సమావేశంలో ఏమైనా మాట్లాడారా? మాట్లాడలా. కేవలం వెంకటేశ్వర స్వామి అనేది కాదు, ఇక్కడ జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొంది అన్ని దిక్కుల నుండి ప్రపంచ నలుమూలల నుంచి ఆయన కోసం భక్తులు వస్తారు కాబట్టి ఆయన మాత్రమే టార్గెట్ కాదు. ఆమె జనరల్ గా మతాన్ని గురించి మాట్లాడుతూ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది చెప్పారు. తమిళనాడు నేను అంటున్నాను కదా, కంచి ఉంది, మదురై ఉంది, కుంభకోణం ఉంది, షోలింగర్ ఉంది, తంజావూరు ఉంది, ఇన్ని దేవాలయాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? ఆ దేవాలయాల గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కేవలం తిరుమల మాత్రమే ఎందుకు ఆమెకి టార్గెట్ అయింది? అది ఎందుకు అయిందనేది ఆమెకు తెలియాలి. ఇక్కడ ఎందుకంటే ఇతర దేవాలయాలు మాట్లాడింది, నేను ఒక శ్రోతగా అక్కడ ఉన్నాను. అది సో ఆ మాట్లాడిన సందర్భంలో ఇది ఒక ఎగ్జాంపుల్, అది అంతే తప్ప జనరల్ గా మతం గురించి మాట్లాడింది ఆమె. రైట్. కమలానంద భారతి గారు, తిరుమల వెంకటేశ్వరుడు కోటీశ్వరులకే దేవుడు అని తాను స్వయంగా అక్కడికి వెళ్లి స్వామిని దర్శించుకున్న తరువాత తనకు కలిగినటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారని చెప్తున్నారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే అండి, అసలు ఏ దేవాలయమైనా సింహాచలం నుంచి మొదలు పెడితే మధురై, తంజావూరు దాకా కూడా, కన్యాకుమారి దేవాలయం కూడా, శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి కూడా వెళ్లేటువంటి వాళ్ళలో 95% మంది పేదవాళ్లే వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైతే విఐపి దర్శనంలో ఉండే ఆ లిస్టు ప్రకారం పంపిస్తే ఎవరికి అభ్యంతరం లేదు, ప్రోటోకాల్ ప్రకారము. అంటే అటువంటి వాళ్ళు ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది కొండపై నుంచి. అట్లా కాకుండా మిగతాది ఆర్జిత సేవ ద్వారా ఎవరైతే పోతున్నారో దేవాలయం నిలబెట్టుకోవడానికి, నడుపుకోవడానికి కొంత ఆర్థికమైన స్తోమత కూడా అవసరం కాబట్టి అది కూడా ఏర్పాటు చేసుకున్నారు. మిగతా ఎవరైతే ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లే వాళ్ళకు కూడా ఈ రోజు రేపు 7-8 గంటల కంటే ఎక్కువ వ్యవధేం ఉండట్లేదు. అందువల్ల ఏంటంటే తిరుమలకు వెళ్ళినటువంటి వాళ్ళకి సకల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 7-8 దగ్గరలో ఎక్కడ ఉన్నా సరే భోజన సదుపాయాలు ఉన్నాయి, అల్పాహారం ఉంది, పాలు ఇస్తున్నారు, కాఫీ ఇస్తున్నారు, అన్ని రకాల సదుపాయాలు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అయితే శుభ్రంగా ఏసీ కూడా చేసి పెట్టున్నారు. అందువల్ల అక్కడ ఎవరిని ఏ రకంగా కూడా ఇబ్బంది కలిగించే పద్ధతిలో లేదు. బహుశా ఆమె మనం ఏమంటాం, ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పోయి చూచుండకపోవచ్చు. ఎవరైనా వస్తే మామూలుగా పుణ్యక్షేత్రాలకు ఎవరైనా వస్తే ఒక 4-5 గంటలు అక్కడ ధ్యానం చేసుకోవడమో, జపించుకోవడమో, తప్పించుకోవడమో, ఒక పూట అక్కడ గడపడమో, దానికోసం సంసిద్ధమయ్యే రావాలి. అట్లా వస్తున్నారు. నేను మరలా కూడా చెప్తున్నాను, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా సాధారణమైనటువంటి కూలీ నాలి చేసుకునేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి పేదవాళ్లే 95% మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తిరుపతి దేవస్థానము, వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల తిరుమల తిరుపతి దేవస్థానము తన శాయశక్తులా వాళ్ళకి సౌకర్యాలు చేస్తున్నది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మొత్తం భారతదేశంలో ఇట్లా ఆదర్శవంతమైనటువంటి అన్ని రకాలుగా సేవ చేసేటువంటి ఒక దేవస్థానం కూడా ఒకటి లేదు. ఒక మోడల్గా, ఒక నమూనాగా కూడా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అటువంటి వలపక్షం ఏం లేదు. కొంతమంది విఐపీ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత తొందరగా కొండ దిగి వెళ్ళిపోతే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మన భారతదేశ సైన్యాధ్యక్షులు వచ్చినప్పుడు వారు పాదయాత్ర చేస్తూ పైకి వచ్చారు. ఒకసారి రావత్ అనుకుంటాను ఆయన పేరు. ఆయన దర్శనం మామూలుగా క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళి అందరూ సాధారణ భక్తులతోటి వెళ్ళి దర్శనం చేసుకుని పోయారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య కూడా ఒకసారి మొక్కుబడి ఉన్నదని చెప్పి కాళ్ళకి చెప్పులు లేకుండా కింది నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళి సాధారణ భక్తులతోటి వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళారు. అంబానీ వాళ్ళ కుటుంబం కూడా ఒకసారి పాదరక్షలు లేకుండా కింది నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళి క్యూ కాంప్లెక్స్ నుంచి దర్శనం చేసుకుంటూ పోయారు. ఇట్లా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
అన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా ఒకే రకంగా ఏం లేదు. అక్కడ ఎవరెవరికి కావాల్సిన వ్యవస్థ ఏర్పడింది, పకడ్బందీగా ఉంది, చేస్తూ ఉన్నారు. రైట్. నవీన్ రెడ్డి గారు, మీరేం చెప్తారు? ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు తిరుపతిలో. అవును సార్, ఇప్పుడు ఈ కనిమొల్లి మాటలు చాలా దురదృష్టకరం అండి. ఆమెని ఒక్క మాటలో చెప్పాలంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్న పదం సరిపోతుందండి. ఈ రోజు ఇటీవలే ఆమె కేసుల్లో ఇరుక్కునేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో బయటకు వచ్చి ఈ రోజు వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తా ఉంటే బీజేపీ నాయకులు గాని నరేంద్ర మోడీ గారు గాని హిందువులకు మేము పేటెంట్ హక్కు, హిందూ దేవాలయాల్ని హిందువులను పరిరక్షించడమే మా బాధ్యత అని చెప్పి చిలక పలుకులు పలికే బీజేపీ నాయకులు గాని నరేంద్ర మోడీ గారు గాని వెంటనే 24 గంటల లోపల ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయించాలండి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ సాంబశివరావు గారు ఒకటి చెప్తున్నారు, అక్కడికి వెళ్లిన తరువాత ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే తిరుమలను చెప్తున్నాను కానీ తిరుమలని టార్గెట్ చేయడం కాదని అంటున్నారు. మీరు ఇప్పుడే అడిగారండి, ఆమెని క్యూ లైన్ లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పారు వాళ్ళు కమిటీ ద్వారా వచ్చారు కాబట్టి కమిటీ అంతా ఒకటేగా పోతుందని. అక్కడ కొంతమంది ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వాళ్ళకి గౌరవంగా వాళ్ళని తీసుకెళ్లడం టీటీడీ సాంప్రదాయం. సో ఒక ఎంపీగా వెంకయ్య నాయుడు గారు ఆ కమిటీ చైర్మన్ గా వీళ్ళంతా సభ్యులు కాబట్టి ప్రోటోకాల్ పరిధిలోకి వస్తారు కాబట్టి ఆమెను తీసుకెళ్లారు. ఆమెకి నిజంగా స్వామివారి మీద విశ్వాసం పట్టుకుంటే క్యూ లైన్ లో మొత్తం కమిటీని అంతా వెళ్ళమని చెప్పండి, వెళ్ళి సాధ్యాసాధ్యాలు చూడమని చెప్పండి. ఈ రోజు ప్రోటోకాల్ పరిధి కానీ విఐపీల సంఖ్య ఉదయం పూట మాత్రమే కేవలం ఒక 500 నుంచి 1000 మంది వరకు ఉంటారండి. ఆ తర్వాత దాదాపు 60,000 నుంచి 80,000 వరకు రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారిని దర్శించుకుంటారండి. అవి చూడాలి మీరు, అవి ఏ విధంగా వాళ్ళు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని. అంతే తప్ప వెంకటేశ్వర స్వామి తనని తాను కాపాడుకోలేని వ్యక్తి, హుండీని కాపాడుకోలేని వ్యక్తి అని చెప్పని ఈ రోజు ఆమె పరిజ్ఞానం లేని వ్యక్తిగా మాట్లాడడం అనేది ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నామండి. ఆ దేవదేవుడు ఆమెకి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని మేము ఆ భగవంతుని కూడా కోరుకున్నామండి ఈ రోజు. రైట్. సాంబశివరావు గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సాంబశివరావు గారు, ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని తమిళనాడుని అంటారు. అక్కడ దాదాపు 33,000 దేవాలయాలున్నాయి. అదే తమిళనాడులో మీరు ప్రపంచ నాస్తిక మహాసభలు పెట్టి తిరుమలని టార్గెట్ చేస్తూ మాట్లాడడం. అక్కడ 33,000 ఆలయాలుంటే ఆ 33,000 ఆలయాల్లో ఎక్కడా వివిఐపి కల్చర్ లేదా? అక్కడ ఆలయాలకు భద్రత లేదా? అక్కడ హుండీలకు భద్రత లేదా? అక్కడ భద్రత ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ సమస్య కాదండి. ఎందుకంటే ఆమె జనరలైజ్ చేసి మాట్లాడిందని ఇందాకనే చెప్పాను. నేను అదే అంటున్నా, జనరలైజ్ చేయడంలో తమిళనాడును వదిలిపెట్టి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఏదైనా రాజకీయ లబ్ధి కోసం వచ్చారా? తమిళనాడు దేవాలయాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆమె ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పారు. నంబర్ 1 ఏంటంటే ఇందాకే నేను చెప్పాను, 2012 ఆగస్టు తర్వాత ఆ కమిటీ దేశంలో పర్యటించింది. ఆ పర్యటించి 167th రిపోర్టుని సబ్మిట్ చేయడం గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది ఫిబ్రవరిలో. ఈ మధ్యకాలంలో ఆ కమిటీ కొన్ని ప్రాంతాలు పర్యటించింది. ఎక్కడెక్కడైతే నేర స్వభావాలు, నేరాలు జరుగుతున్నాయో క్రిమినల్ లాని ప్రొసీడింగ్స్ని ఆమె ఆ కమిటీ చర్చించింది. దానిలో 37 మంది సభ్యులు ఉన్నారు ఆ కమిటీలో. అందులో 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 26 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 6 సెక్రటేరియట్ అంటే సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం 37 మంది సభ్యులు ఆ కమిటీలో ఉన్నారు. ఎంతమంది హాజరయ్యారు? అందరూ వెళ్ళారు. కమిటీ సభ్యులు 37 మంది. ఓకే, జనం ఎంతమంది, ప్రజలు ఎంతమంది హాజరయ్యారు ఈ సభలకి? ఇది ప్రపంచ నాస్తిక సభలక దాదాపు ఉంటారు, ఒక 1000-2000 మంది దాకా ఉంటారు. కానీ కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు కనిపించలేదా ఆ సందర్భంలో? ఎక్కడ మనోభావాలు కనిపించినాయా లేదా అనేది కాదు ఇక్కడ. ఆమె నేను ఎందుకు ఆమె కామెంట్ చేసింది అనేది నేను ఊహిస్తున్నాను. ఆమె కామెంట్ ఎందుకు చేసిందో నాకు తెలియదు, నేను ఊహిస్తున్నాను. ఒకటి ఏంటంటే ఆమె మతాన్ని గురించి ప్రస్తావించింది. మతం వల్ల ప్రజలకి ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆమె ఇంకోటి కూడా చెప్పింది, ప్రపంచంలో మతం వల్ల కలిగిన రక్తపాతం కంటే రక్తపాతం చాలా ఎక్కువ, మతం వల్ల కలిగిన హింస చాలా ఎక్కువ అని కూడా ప్రస్తావించింది. అందువల్ల మతాన్ని గురించి చెబుతూ ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడి దృష్టిలో అందరూ సమానమైతే ఈ తిరుపతి గుడిలో ఇట్లా ఎందుకు జరిగింది, నేను వెళ్ళాను, ఫలానా టైంలో నేను వెళ్ళాను, వెంకయ్య నాయుడు గారి నేతృత్వంలో ఉన్న కమిటీలో నేను ఒక సభ్యురాలుగా వెళ్ళాను, నాకు కలిగిన అనుభవం ఇది, ఇలా ఎందుకు ఉంటుంది. కాబట్టి మతాన్ని గురించి మనం ఇంత ఎలాంటి వైఖరి అవలంబించాలనే దాని గురించి ఆమె చెప్పింది. రైట్. నవీన్ రెడ్డి గారు, ఇప్పుడు
మీరు అన్నట్టు చాలా చక్కటి ప్రశ్న వేశారు సార్. తమిళనాడులో 33,000 దేవాలయాలుంటే ఆ దేవాలయాల గురించి మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా, మేము ఎవరు కోరుకోవడం లేదు. కానీ మధుర మీనాక్షమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు అంటే ఎందుకంటే తమిళనాడులో వ్యతిరేకత వస్తుందేమో అని మాట్లాడలేదనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, వీళ్ళు కేవలం రాజకీయ స్వలాభాల కోసం అక్కడ దేవాలయాల గురించి కానీ మాట్లాడితే వాళ్ళ ఇళ్లలో నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆ నాస్తికుల సభలో ఆయన వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారండి. నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజు మధుర మీనాక్షమ్మ టెంపుల్లో కుండీకి కాపలా ఎవరు ఉంటున్నారండి? డిఎంకే కార్యకర్తలు ఉంటున్నారా? అక్కడ పోలీసులు ఉండడం లేదా? ఆరు సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వెళ్లి దర్శనం చేసుకోవడం రావడం లేదా? ప్రోటోకాల్ పరిధిలో పోయిన వాళ్ళు మీకంతా కూడా మీనాక్షమ్మ టెంపుల్ ఏ విధంగా సత్కరించి అమ్మవారి దర్శనం కల్పిస్తారో అదే తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కల్పించారే తప్ప మీరేదో సామాన్య భక్తులకే కాపాడలేని వ్యక్తి అంటే మీకు నిజంగా మీ అజ్ఞానానికి నిదర్శనం అండి ఇది. వీళ్ళు ఒకటే అడుగుతున్నా, అమెరికా లాంటి అగ్రదేశాలలో కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించారండి. వీళ్ళు మీరే అంటున్నారు నాస్తిక సభ అని. ఈ నాస్తికులకి తల్లికి భార్యకి తేడా తెలియదండి. తల్లిని తల్లిగా గౌరవించాలి. ఆ విధంగా మా మతానికి సంబంధించినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం, మా ఊపిరి శ్వాస వెంకటేశ్వర స్వామి. అలాంటిది మీరు దాన్ని ఉదాహరణకి చెప్పడం ఏంటండి? ఆ ఉదాహరణకి ఏదో తమిళనాడులో ఉండే దేవాలయాల గురించి కనిమొల్లి మాట్లాడిండొచ్చు కదా. నవీన్ కుమార్ గారు స్వలాభాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడాలని చెప్పని నవీన్ కుమార్ గారు ఎవరు మీరు నేను ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవ్వాలండి. నవీన్ కుమార్ గారు తల్లికి భార్యకి తేడా తెలియదు నాస్తికులకు అనే కామెంట్ చేశారు. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఆ తేడా అలా కాదు, మీరు ఆ కామెంట్ అలా కాదు తల్లి, అది చాలా బ్యాడ్ కామెంట్ మీరు చేస్తున్నటువంటిది. వెంకటేశ్వర స్వామిని ఒక విధంగా తమిళనాడులో ఉండే గుళ్ళను ఒక విధంగా చూడటము అంటే మీకు తేడా తెలియదు కాబట్టి అసలు అక్కడ కనపడటం లేదా? తమిళనాడులో ఉండే 30 ఆమె నేను ఇందాక చెప్పాను, ఆమె జనరల్ గా మాట్లాడుతూ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పారు ఆమె కల్పిస్తున్నారు, ఏ విధంగా ఇది చేస్తున్నారని, కైంకర్యాలు జరుగుతున్నాయని. అది కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ గా మాట్లాడింది నేను చెప్పాను. నేను ఆమె జనరల్ గా రిలీజియన్ గురించి మాట్లాడారు, అందులో ఇస్లామిక్ టెర్రరిజం గురించి కూడా మాట్లాడారు. అది మీరు అలా కాదు, నాస్తికులు అంటే మీరు ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏర్పాటు చేసుకున్నారు మనసులో. అది కాదు, తల్లికి భార్యకి తేడా తెలియదు అనేటువంటి అసలు విలువల్ని తీసుకొచ్చిందే. మీకు చరిత్ర గురించి తెలిస్తే చరిత్రలో మానవ విలువలు మానవ హక్కుల్ని ప్రస్తావించింది, వాటిని రంగం మీదకి తీసుకొచ్చింది నాస్తికులు. మీరు ఇవాళ స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలుగుతున్నారంటే ఆ స్వేచ్ఛ మీకు కలిగించేలా చేయగలిగింది చరిత్ర చదవండి ఒకసారి. చరిత్రలో నాస్తికులు తీసుకొచ్చారు వాటిని. ఆమె అట్లా మాట్లాడటానికి ప్రధాన కారణం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పటమే. తాను కమిటీలో వెళ్ళింది కాబట్టి, తాను గమనించింది కాబట్టి చెప్పింది. వెంకటేశ్వర స్వామి మహిమ గురించి ఎవరు అడిగారండి? వెంకటేశ్వర స్వామి మాట ఎత్తే అర్హత ఆమెకి ఏముందండి? అర్హత ఎవరికైనా ఉందండి. వెంకటేశ్వరుడు ఒక పబ్లిక్ ఇది అయినప్పుడు అందరు ఎవరైనా మాట్లాడతారు దాని మీద. ఆయన మీద చాలా మంది భక్తులే మాట్లాడుతున్నారు ఈవేళ. దేవుడి గురించి భక్తులే మాట్లాడుతున్నారండి. వెంకటేశ్వరుడి యొక్క దీని మీద పవిత్రత మీద, వెంకటేశ్వరుడి కోసం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పత్రికలు మీడియా బోల్డ్ రాస్తున్నాయి. తిరుమల తిరుపతిలో జరుగుతున్న అవినీతి మీద, అక్కడ జరుగుతున్న అన్యాయాల మీద సీరియల్స్ వచ్చినాయి పత్రికల్లో. అది మీరు అట్లా అనొద్దు. మీరు పవిత్రత అని ఎంత గింజుకున్నా సరే ఆలయాల్లో జరుగుతున్న అపవిత్రమైనటువంటి కార్యక్రమాల మీద మీడియా బ్రహ్మాండంగా స్పందిస్తోంది. అది తమిళనాడు గురించి మాట్లాడరు, అందుకే మిమ్మల్ని నాస్తికులు అనేది. అది కాదు, తమిళనాడు నాస్తికులకి ఎప్పుడు కూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా విషయం మీద మాట్లాడతారు, వ్యక్తుల మీద మాట్లాడరు. ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని గురించి కాదు ఇది. ఏ దేవుని గురించి అయినా వాళ్ళు ఎక్కడ జరుగుతున్న అన్యాయాలు మాట్లాడతారు. తమిళనాడు గుళ్ళో రక్షణకి పోలీసులు ఉన్నారా? ఇక్కడ ప్రాంత భేదాలు తీసుకురాకండి నవీన్ గారు, మీరు ప్రాంత భేదాలు తీసుకురాకండి. ఇక్కడ మనం ఇక్కడ ఆలోచించినా గానీ మన ఇక్కడ దేవాలయాల్లో తెలుగునాట జరుగుతున్నటువంటి ఆ దోపిడీని గురించి, అవినీతి గురించి కూడా మీరు తెలుసుకోండి. చెప్పండి, సమాధానం చెప్పండి. ఎన్ని పోలీసులు ఇక్కడ ఉండికి కాపలా ఉన్నారండి.
ఉగ్రవాదులు హుండీకి కాపలా అన్ని చోట్ల ఉంటారండి. హుండీకి కాపలా లేకపోవడం అనేది ఉండదు. అది అన్ని చోట్ల ఉంటారు. అయినా సరే హుండీల్లో నుంచి డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఏ విధంగా అవినీతి జరుగుతుందనేది పేపర్లు మీడియా రాసినాయి. రైట్. అవినీతి జరుగుతుందా, అక్రమాలు జరుగుతున్నాయా, దానిపైన అది వేరే టాపిక్, దానిపైన కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ హుండీకి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది? తన భద్రత తానే చూసుకోలేనటువంటి దేవుడు ఇతరులకు ఎలా భద్రత కల్పిస్తాడు? తన భక్తుల్ని ఎలా కాపాడుతాడు? ఇదే ఆ ప్రశ్న. దానిపైన మనం చర్చిద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.